ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా నవంబర్ నెల 17వ తారీఖు ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఉదయకాల సమయం ముందు వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన రేజు అయిన యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ దినమందు ఈ రీతిగా మేము స్తుతించుచున్నామంటే మీరు ఇచ్చిన ప్రభువా, హయా ఉచితమైన కృపను బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభువా మీకే స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, మీ దాసురాలు నాయన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. నా నోట మీ మాట ఉంచి ప్రభువా మీ కంట బోరగా వాడుకొనమని, మీ బిడ్డలందరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనతో చెప్పడానికి ఇష్టపడుతున్నారండి. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనకి ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోతారు. మనం బాగా ఇష్టపడిన వాళ్ళే మనల్ని దూరం పెడతారు, మన మీద లేనిపోని నిందలు వేస్తారు, మనల్ని గాయపరిచే మాటలు మాట్లాడతారు. అటువంటి సమయంలో ఏం చేయాలో మనకి అర్థం కాదు. ఎవరికి చెప్పుకోవాలా? నా అన్నవారే నన్ను ఇలా అంటున్నారే, నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా నాకు సహకరించవలసిన వాళ్ళే, నాకు మాట సహాయం చేయవలసిన వాళ్ళే ఇలా ఉన్నారని చాలా కుమిలిపోతాం. బయట ఉన్న వాళ్ళు అన్న మాటలు వేరు, మన అనుకున్న వాళ్ళు అన్న ఆ యొక్క బాధ వేరండి. అటువంటి సమయంలో మరి ఈ ఉదయకాల సమయమందు నీవు ఉన్నావని దేవుడు గుర్తెరిగి నీతో మాట్లాడుతున్నాడు. అనేకమైన దూషణకరమైన మాటల ద్వారా నీ మనసు గాయపరచబడిందేమో, చెప్పుకునేవారు లేక నీవు చింతిస్తున్నావేమో, ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తున్నావేమో, హృదయం అంతా వేదనతో నిండిపోయిందేమో. ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఎవరు నిన్ను చేర్చుకున్నా చేర్చుకునిపోయినా, ఎవరు నిన్ను త్రోసివేసినా, ఎవరు నీ మీద అపనిందలు వేసినా, ఎవరు నీకు విరోధంగా మాట్లాడినా నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను, నేను నిన్ను చేర్చుకుంటాను, నేను నీకు తండ్రినై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉన్నారని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడండి. మనుషులు అవసరాల నిమిత్తం మనల్ని వాడుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని పక్కన పెడతారు. కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు. ఆయన ప్రతి క్షణము మనతోనే ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు. ఏకాత్మగా మనము ఆయనతో సహవాసము కలిగి ఆయనలో ఇమిడిపోవాలని ఆలోచన కలిగి ఉన్న దేవుడు మన యేసయ్య. మరి అటువంటి దేవుడి ఉదయకాల సమయం ముందు నీతో చెప్తున్న మాట ఇది. నేను నిన్ను చేర్చుకుంటాను, నేను నిన్ను త్రోసివేయలేదు. మనుషుల యొద్దకు వెళ్ళావు, ఏడ్చావు, దుఃఖిస్తున్నావు, అయినా వారు నిన్ను ఆదరించట్లేదని బాధపడుతున్నావు. వారిని ప్రక్కన పెట్టు, నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నా యొద్దకి రా, నేను నీకు తండ్రినై ఉన్నాను, నేను నిన్ను చేర్చుకుంటాను. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుని ముద్దాడుతాను అని దేవుడు చెప్తున్నాడండి. నీవు ఆయనకి కుమారుడివై ఉన్నావని, కుమార్తెవై ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. నీకు మరి ఈ లోకానుసారంగా తండ్రి తనకి ఇష్టమైన బిడ్డలకి, మరి తనకి కలిగిన బిడ్డలకి ఎప్పుడు వారి సంతోషాన్ని చూడాలని, వారికి కావాల్సింది ఇవ్వాలని, వారిని దుఃఖపరచకుండా ఉండాలని ప్రయత్నిస్తాడు. మరి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్న మన తండ్రి మరి మనల్ని గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తాడండి. మరి అటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించిన దేవుడు సమస్తమును నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను ఆయన పక్షముగా చేర్చుకుని ఆయన కృపచేత నిన్ను బలపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజు అయిన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం అందు ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, అయా మనుషులు పెట్టే గాయముల చేత ప్రభువా మేము ఎంతగానో బలహీనమైనప్పుడు నాయన కృంగిపోయిన మా బ్రతుకులను ప్రభు చిగురింపజేసే గొప్ప దేవుడు నాయన. 3 బారిన మా బ్రతుకులను ప్రభు జీవింపజేసేవాడు అయా తండ్రి. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలించులాగున మీరే మీ కృపచేత సహాయాన్ని దయచేయమని, దినమంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.